సంఘం అంటే గుర్తుకొచ్చిందండి. నేను ఒక విషయం చెప్తాను. ఈ రోజుల్లో ఎలా మారిపోయారంటే విశ్వాసులు, సంఘములో పాస్టర్ గారు పాట ఇవ్వకపోయినా అలుగుతారండి, పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వకపోయినా కూడా అలుగుతారు, మందిరానికి రావడం మానేస్తారు. ఇది అన్ని చోట్ల జరుగుతున్న విషయం. నేను కొత్తగా మీకు పరిచయం చేయనక్కర్లా. ఇది కాదు, నాకు తెలియక అడుగుతా, మనం వచ్చేది దేవుని కోసమా, దేవుణ్ణి ఆరాధించడం కోసమా, లేకపోతే పాటలు పాడడానికా, లేకపోతే పాస్టర్ గారి కోసమా మనం వచ్చేది? ఆలోచన చేయండి. ఆయన పాట ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు రా మందిరానికి, నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మందిరానికి రా. అప్పుడు ఏమనిగిద్ది? సిగ్గు కలిగిద్ది, అవతల వాళ్ళకి సిగ్గు కలిగిద్ది. ఎట్లా? వామ్మో, నేను ఎంత కేర్ చేయకపోయినా కూడా వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారని నీ పైన మంచి భావన కలుగుతుంది. దేవుడు కోరుకునేది కూడా అదే మన నుండి. మా చర్చిలో అండి, ఒకప్పుడు మా చిన్న వయసులో మేము చర్చికి వెళ్తున్న టైంలో నన్ను